హాయ్ వియర్స్, మా హస్బెండ్ బయటకు వెళ్తూ వెళ్తూ ఇంటికి వచ్చినప్పుడు ఇవి తెచ్చారు. వీటినైతే చూడడం ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. దీన్నైతే కటోరా అంటారంట. వీటిని ఇలాగా ఒక 4 బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలంట వాటర్ వేసి. మినిమం 5 to 8 అవర్స్ నానాలి. సో నైట్ పడుకునే ముందు నేను వాటర్లో వేసి నానబెట్టాను. ఇలా ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసి మార్నింగ్ లేచిన వెంటనే చూశాను, ఇలా ఉంది. ఏదో ఐస్ లా ఫ్రీజ్ అయినట్టు, చూడడానికి జెల్లీలా ఉంది. టచ్ చేసినా కూడా స్మూత్ గా ఉంది. దీన్ని ఎడిబుల్ గమ్ అని కూడా అంటారంట. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అంటున్నారు మా హస్బెండ్. నేను కూడా చూసా గూగుల్లో, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనికోసం. అయితే ఈ కటోరాని ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ప్లెయిన్ వాటర్లో కానీ, నిమ్మకాయ నీళ్ళలో కానీ, పాలల్లో కానీ, మజ్జిగతో కానీ, ఏ లిక్విడ్స్తో అయినా కలుపుకొని తాగొచ్చు. బాడీ కూలెంట్ లా యూజ్ అవుతుంది. అంటే బాడీలో హీట్ని త్వరగా తగ్గిస్తుందంట. సో అందుకని నేను కొంచెం 2 స్పూన్స్ కటోరా అలానే సబ్జా వాటర్తో కలిపాను. కటోరాని మిక్స్ చేసి మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్తో పాటు మా బుడ్డోడు కూడా కొంచెం తాగాడు. ఈ కటోరాని బాదం పిసిన్ అని కూడా అంటారు. ఏ వయసు వారైనా తాగొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. దీన్ని వాటర్లో కలుపుకొని తాగడమే కాకుండా ఇందులోనే కొంచెం షుగర్ కానీ, హనీ కానీ కలుపుకొని తినచ్చు. హెల్త్కి చాలా మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ కటోరా అనేది ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాదు ఈ సమ్మర్లో మన బాడీలో హీట్ని వెంటనే తగ్గిస్తుంది ఈ కటోరా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆరోగ్యానికి మంచి చేసే ఈ కటోరాని రోజు మీరు కూడా తాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.